must also have peace with each other. ఏ అసలు బాత్. దేవునితో సమాధానం లేదు కానీ వీళ్ళు కలిసి ఉంటారంట. దేవునికి ఇష్టం అది? అది విశ్వానికి మంచిదా, లోకానికి మంచిదా, ఎవరికి మంచిది? అది దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. దేవునితో సమాధానం లేని వాళ్ళు చాలా ఐక్యతగా ఉంటారు. ఎవరికి లాభం? దేనికి ప్రయోజనకరం? ప్రమాదకరం కాదా? ఐక్యత 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 అంటారు. నిజమే ఐక్యత. ముందు ఈ ఐక్యంగా ఉందామనుకున్న ఈ ఇద్దరు వ్యక్తులకు దేవునితో సమాధానం ఉన్నదా? దేవునితో సమాధానము ఒకడికి ఉన్నది, ఇంకొకటికి లేదనుకోండి. ఏ అనే ఒక వ్యక్తి, బి అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈ ఏ అనేవాడికి దేవునితో సమాధానం ఉంది, ఈ బి అనేవాడికి ఇంకా సమాధానం లేదు. వీడు దేవుడు లేడంటాడు, యేసు దేవుడు కాదంటాడు, సత్యాన్ని ఏది చెప్పినా ఇది కాదు అది కాదు అంటాడు. వీడు సత్య విరోధి. ఈ బి అనేవాడు సత్య విరోధి, దేవ విరోధి. దేవునితో సమాధానం పడలేదు, దేవునితో సమాధాన పడడం వీడికి ఇష్టం లేదు. ఈ ఏ అనేవాడేమో దేవునితో సమాధాన పడ్డాడు. నాకు చెప్పండి, దేవునితో సమాధాన పడిన వ్యక్తిని, దేవునితో సమాధానం లేని వ్యక్తిని మీరు ఎట్లా సమాధానపరుస్తారండి? అసలు ఏమన్నా తలకాయ ఉందా? ఐక్యత అసలు ఎట్టి పరిస్థితుల్లో ఐక్యత కావాలన్నోడికి తలకాయ ఉందా అని అడుగుతున్నాను నేను. వీడేమో దేవునితో సమాధాన పడ్డాడు, వీడేమో దేవునికి విరోధి. వీళ్ళిద్దరిని, ఈ దేవ విరోధిని దైవ స్నేహితుడిని ఎలా కలుపుతారు మీరు? లూసిఫర్ను మిఖాయిల్ను సమాధానం చేయగలరా మీరు? ఆలోచించాలి కొంచెం. నోటికొచ్చింది మాట్లాడి, నోటికొచ్చింది ప్రసంగాలు చేయటం కాదు. బోధకుడు మాట మాట్లాడితే చాలా దూరం వెళ్ళిపోద్ది. నిత్యత్వంలోకి వచ్చి అక్కడ కనబడుతుంది ఇక్కడ చెప్పే మాట. ఇక్కడ ఏదో గాలికి మాట్లాడేసాం అయిపోతుంది అనుకోకండి. పంచభూతాలు గతించిన దేవుని మాట నిలిచుంటుంది. దేవుని పేరిట నీవు పలికిన మాట కూడా న్యాయపీఠం ముందుకు వస్తుంది. నీ నోటి మాటలను బట్టే నీవు దోషివని తీర్పు పొందుతావు అని బైబిల్లో రాయబడింది. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ విల్ జడ్జ్ మీ one day before the judgment seat of Christ. My preaching, my teaching shall be the measuring rod by which God measures me and judges me. ఇది డెడ్లీ సీరియస్ మ్యాటర్ అండి ప్రీచింగ్ అనేది. ఆషామాషి వ్యవహారం కాదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. దేవునితో సమాధాన పడిన వారు ఐక్యత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు ఐక్యత కలిగి ఉండాలి. మీకు ఒక విషయం తెలుసో లేదో నేను చెబుతున్నాను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వాళ్ళందరిది ఒకటే సిద్ధాంతమై ఉంటుందండి. వేరువేరు సిద్ధాంతాలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఇందులో ఒకడెవడో ఆత్మచేత నడిపించబడ్డాడు, మిగతా వాళ్ళు తాతల చేత, సంస్థ నాయకుల చేత, తమ యుగో చేత నడిపించబడ్డారు. పచ్చిగా నేను చెప్పాల్సిన సత్యం అది. పచ్చి నిజం అది. వాళ్ళందరూ మంచోళ్ళే, భక్తులు అయి ఉండొచ్చు, బట్ దే వర్ నాట్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ డాక్ట్రినల్ ఇష్యూస్. దేవుని చేత నడిపించబడ్డం అంటే కొంతమంది అనుకుంటున్నారు ఊరికి వెళ్ళేటప్పుడు ఏ టైంకి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ బస్సు ఎక్కాలి, దేవుని చేత నడిపించబడాలి అనుకుంటాను. బాబు నువ్వు ఏదో బస్సు ఎక్కువ, లేకపోతే రిక్షాలో పో, నడుచుకొని పో, సైకిల్ మీద వెళ్ళు, నీ ఇష్టం. అది కాదు దైవ నడిపింపు అంటే. దేవుని చేత నడిపించబడుట అనగా మన విశ్వాస విషయములలో, మన సైద్ధాంతిక విషయములలో, డాక్ట్రినల్ ఇష్యూస్లో దేవుని చేత మనము నడిపించబడాలి. దేవుని చేత అందరూ నడిపించబడితే, దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడితే అందరూ ఒకే రకమైన బాప్తిస్మం ఇస్తారు. దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడితే అందరూ పరిశుద్ధాత్మను గూర్చి ఒకే సిద్ధాంతం మాట్లాడతారు. దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడితే రెండవ రాకడను గూర్చి అందరూ ఒకే అభిప్రాయం కలిగి ఉంటారు.
రెండవ రాకడను గూర్చి ఒకటిది ఒక అభిప్రాయం, ఇంకోటిది ఇంకో అభిప్రాయం. 4 రకాల స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. రెండవ రాకడను గూర్చి 4 రకాల సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి అంటే అందరూ ఆత్మచేత నడిపించబడటం లేదు. కొంతమంది మానవ జ్ఞానము చేత, తమ సొంత చిత్తము చేత నడిపించబడుతున్నారు, పెద్దల చేత నడిపించబడుతున్నారు, తమ అహంభావము చేత నడిపించబడుతున్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అంటే విశ్వాస విషయములో ఏకత్వం పొందాలి. యూనిటీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్. The Bible expressly states that in Ephesians 4th chapter. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చూడండి దయచేసి 11వ వచనం. ఎఫెసీ 4:11. మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. మనమందరము విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. అంటే విశ్వాస విషయంలో ఏకత్వం ఇప్పుడు పొందాలి అంటే ఇప్పుడు విశ్వాస విషయంలో ఏకత్వం లేదు అని అర్థం, ఇంకా పొందలేదు అని అర్థం. ఏకత్వం పొందలేదనే కదా పొందవలెను అని చెబుతున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలని 133వ కీర్తన చెప్పింది. ఇక్కడేమో సహోదరులు విశ్వాస విషయములో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు సిద్ధాంత విషయాల్లో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. సహోదరులు అందరూ ఒకే రకమైన బాప్తిస్మం ఇచ్చుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక్కొక్కడు రకరకాలుగా బాప్తిస్మాలు ఇవ్వడం ఎంత వికారం, ఎంత పరమ అసహ్యం, ఎంత కీడు. సిద్ధాంతాలు దిద్దుబాటు చేసుకోరు కానీ సంవత్సరానికి ఒకసారి ఐక్య క్రిస్మస్ పెట్టడం నేర్చుకున్నారు. ఐక్య క్రిస్మస్ అని నువ్వు బోర్డు రాసి పెడితే ఐక్యత వచ్చేస్తుందండి. క్రిస్మస్కి ఒకసారి ఐక్య క్రిస్మస్, సంవత్సరానికి ఒకసారి డిసెంబర్లో ఐక్య క్రిస్మస్, తర్వాత సంవత్సరం అంతా అనైక్య క్రిస్మస్. క్రైస్తవ సేవకులు, బోధకులు, ధర్మ ప్రచారకులు జ్ఞానయుక్తంగా ఆలోచించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎప్పుడైతే సిద్ధాంత విషయాలలో వీరు ఐక్యత కలిగి ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ సుందర దృశ్యము ఎలా ఉంటుందంటే, సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోను మంచు వరకు. హెర్మోన్ అనేది కాస్త ఎత్తున ఉంటుంది శిఖరం, సియోను కాస్త చిన్నది. మీకు తెలుసో లేదో, సియోను కొండ హిమాలయ పర్వతం అంత ఎత్తున్న కొండ కాదు. ఇట్ ఈస్ అ స్మాల్ హిల్ ఆఫ్ లెస్సర్ హైట్. సియోను కొండ కంటే ఎత్తైన కొండలు చాలా ఉన్నాయి లోకల్లో. సియోను కొండ అన్నిటికంటే అతి ఉన్నతమైనటువంటి కొండ కాదు కాదు కాదు. దేవుని బిడలారా, 68వ కీర్తనలోనికి మీరు దయచేసి రండి. 16వ వచనం, 68వ కీర్తన 16వ వచనం. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరు ఎలా ఓర చూపులు చూచుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? దేవుడు నివాసముగా కోరుకున్న కొండ. కోరుకున్న కొండ, కోరుకున్న కొండ, కోరుకున్న కొండ. ఇన్నిసార్లు అంటున్నాను నేను, కోరుకున్న కొండ. మీరు అనండి, కోరుకున్న కొండ, దేవుడు కోరుకున్న కొండ. ఇన్నిసార్లు అన్నాం కదా, మీకేం జ్ఞాపకం వచ్చింది? మీకు ఏదో జ్ఞాపకం వచ్చి ఉండాలి. మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి కాదు, కొంచెం మీకు ఎంకరేజ్ చేయడానికి. కొంచెం గుర్తు చేసుకోండి. దేవుడు కోరుకున్న కొండ. హింట్ ఇస్తారు మీకు, జకర్యా 4లోనే ఉంది ఈ మాట. జకర్యా 3లో ఉంది.
దయచేసి 2 కొండలు ఉన్నాయి ఇక్కడ. దయచేసి మీరు జకర్యా 4లో జకర్యా 3లో 2 కొండలు ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి దయచేసి. దేవుని వాక్యం అంతా కూడా ఇంటర్లింక్డే. అన్ని వచనాలు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అండి. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల పాటు ఒకళ్ళకొకళ్ళు ముఖ పరిచయమే లేకుండా వేరే వేరే స్థలాల్లో వేరే వేరే కాలఘట్టాలు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో బ్రతికి ఎక్కడెక్కడో కూర్చొని దేవుడిచ్చిన ప్రేరేపణ ప్రకారం కొంత రాసేసి చచ్చిపోయారు. వాళ్ళు రాసి పారేసిన పుస్తకాలన్నీ పోగు చేస్తే 66 గ్రంథాల బైబిల్ తయారైంది. బైబిల్లోని 66 గ్రంథాలు, 66 ముత్యాలు, అందులో గుండా ఒక దారం పూసర దండలో దారం ప్రవహించినట్లు ఒకే సందేశం ప్రవహిస్తూ ఉంది. ఇంత అద్భుతంగా రాయబడ్డ గ్రంథం మరొకటి లేదు. ఒకడే కూర్చొని రాసిన పుస్తకంలోనే ఎన్నో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. ఒకడే కూర్చొని రాస్తాడు, అన్నీ ఇక్కడ రాసింది అక్కడ మర్చిపోతాడు, ఈ పేజీలో రాసింది అక్కడ విరుద్ధంగా రాసేస్తాడు. కానీ 40 మంది రాసినటువంటి పుస్తకాలు దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ అగ్రిమెంట్. దాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ద హోలీ బైబిల్. ఇది కాదని ఎవడే మాట్లాడినా దీని ప్రభావము ప్రాశస్త్యము తరిగిపోదు. సూర్యుడిని మనం దూషిస్తే ఆయన మంట వెలుగు తక్కువైపోతుందా ఏమిటి? సూర్యుడిని మనము దూషిస్తే సూర్యుని యొక్క వెలుగు వేడిమి తగ్గదు. అలాగే బైబిల్ను దూషిస్తే, సత్యాన్ని దూషిస్తే దీని వెలుగు వేడిమి కూడా తగ్గదు. బైబిల్ని తిట్టి నరకపాత్రుడై చచ్చి నరకానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. బైబిల్ మాత్రం దేదీప్యమానంగా శతకోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూనే ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో. బైబిల్లోని వచనములు అన్నీ ఇంటర్లింక్డ్ అన్నారు, ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నవి. దయచేసి ఒక మాట, జకర్యా 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఈ యెరూషలేమును 2:10లో సియోను నివాసులారా అన్నాడు. సియోన్ అనే కొండ మీద కట్టబడిందన్నమాట. సియోను అనేది, యెరూషలేం అనేది సియోను కొండ, సియోను పట్టణం, సియోను కోట, దావీదు పర్వతం, దావీదు పట్టణం, ఇదంతా సినానిమస్ అన్నమాట. ఇక్కడ సియోను కొండ లేక సియోను కోట లేక యెరూషలేము పట్టణాన్ని దేవుడు కోరుకుంటున్నాడట. సియోను కోరుకుంటున్నాడు దేవుడు, యెరూషలేమును కోరుకుంటున్నాడు. కాబట్టి నిన్ను యెహోవా గద్దించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సియోనును కోరుకునే యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఎందుకంటే సియోనును కోరుకోవడంలోనే ఒక తిరకాసు ఉన్నది. పర్వతములన్నిటిలో అది గొప్ప